ఆ కెలిసిస్ నుంచి వచ్చినటువంటి అవుట్ లైన్ అవుట్ పైప్ ఇది వచ్చేసి ఇక్కడ ఐలస్ లో కనెక్టింగ్ పెద్ద కనెక్టింగ్ గా మారుతుంది. తర్వాత అదే యూనిటర్ గా మారి బయటకు వస్తుంది మనకు తెలుసు. సో ఇక్కడ సార్ ఇక్కడ మీరు మనం మైక్రోగా అబ్జర్వ్ చేస్తే సార్ ఇక్కడ దీన్ని మైక్రోగా అబ్జర్వ్ చేస్తే సార్ దారపోచల్ లాగా కొన్ని కనబడతాయి సార్ మనకి లైన్స్ వెంట్రుకల్ లాగా హెయిర్ లైన్ స్ట్రక్చర్స్ కనబడతాయి. దట్ హెయిర్ లైన్ స్ట్రక్చర్స్ నెఫ్రాన్స్. సో అవన్నీ ఉంటాయో మనకు తెలుసు. 13 to 18 lakhs ఆఫ్ ఈచ్ కిడ్నీలో 13 నుంచి 18 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. అది మనకు తెలుసు. 1.3 to 1.8 బిలియన్ అనుకున్నాం. లక్షల్లో చెప్పుకుంటే 13 నుంచి 18 లక్షలు. ఇది మైక్రోగా అబ్జర్వ్ చేస్తే సార్ దారపోచల్ లాగా కనబడతాయి సార్. సన్న కెలిసిస్ లాగా కెమెరా దగ్గర కొంచెం దూరం ఇది దీనిలో ఏర్పడం లైవ్లో చూస్తే ఏర్పడుతుంది సార్. మీరు చేసిన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేదు దీంతో. ఇక్కడ అన్ని ఇట్లా మనం చూస్తే లైన్ 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 అన్ని లైన్లు కనబడుతుంది. సో 6 to 9 కెలిసిస్ నుంచి వచ్చినటువంటి అవుట్ ఇక్కడ ఐలస్కి వచ్చి జాయిన్ అయింది. ఇక్కడ చూడండి ఇవి అవుటింగ్ బయటకు వచ్చింది పైప్. అదే సార్ ఇప్పుడు కెలిసిస్ లో సార్ ఒక నిమిషం సార్ ఇక్కడ ఈ ఏరియా అంతా కెలిసిస్ ఉంటాయి. ఇప్పుడు కార్టెక్స్ ఏరియా మెడుల్లా ఏరియా మనకు ఐడియా ఉంది కదా సార్. ఈ అవుట్ పై బయట పై ఉంది కార్టెక్స్ ఏరియా. ఇది వచ్చేసి గ్రీన్ మెడుల్లా ఏరియా. మెడుల్లా ఏరియా ఇస్ ఆక్యుపైడ్ విత్ కెలిసిస్. మెడుల్లా ఏరియాలో కెలిసిస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకున్నప్పుడు యావరేజ్ గా 6 to 9 కెలిసిస్ ఉంటాయి అనుకున్నాం. ఆ కెలిసిస్ నుంచి వచ్చినటువంటి అవుటింగ్ వన్ ఇది ఒకటి ఇగో సార్ మొత్తం డిసైడ్ చేయలే ఎందుకంటే అందరం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇంకోటి మళ్ళీ దీనికి ఒక టైము పేషెన్సీ మనకు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇంకా ఇటు కూడా ఉంది సార్. దీని లావాటి కూడా ఉంది సార్. ఇగో సార్ వైట్ చెప్తా అమ్మకి చెప్తా ఏం మాట్లాడినా అమ్మకి చెప్తా. వెంకటరమణ సార్ నరసింహచారణ కన్నా చెప్తా నీకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పిస్తా నీకు గోసా భరించాను తప్పుకోలేకపోతుంది. ఏ సార్ ఉరుక్కదోని అన్నారు. తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు తెలుగులో. అంటే ఇట్లా మనం చూసుకుంటూ వస్తే 6 to 9 మనం అంటే యావరేజ్గా ఎన్ని ఉంటాయని అందా తీసుకుంటూ 6 అయితే దొరుకుతాయి సార్. 7 దొరుకుతాయి సార్. పిరమిడ్స్ అంటే ఆకారాలు ఉంటాయి ఏంది అది మంచి కదా గ్రూప్ ఆఫ్ కదా అది గ్రూప్ సార్. అది గ్రూప్ అది అన్నయ్య అవి పిరమిడ్స్ లాగా ఆల్రెడీ కనబడుతున్నాయి చూడండి. షేక్ బాబు సార్ అడిగిన పిరమిడ్స్ చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. కొంచెం దూరం ఓకే డన్. నైస్ సూపర్. పిరమిడ్ స్ట్రక్చర్ సూపర్ కనబడుతుంది సార్. ఓకేనా సార్? అదే తెలుసు కదా మనకి. కొన్ని అయితే సార్ కొన్ని రప్చర్ అయినాయి వాస్తవం. ఎందుకంటే మనం కొంచెం తొందరపడి చేసాం. ప్రొఫెషనల్స్ అయినా కూడా మనం టైం తక్కువ అని అప్పటి నుంచి హెచ్చరిస్తున్నాం. ఓకేనా సార్? ఓకే సూపర్. మీరా వస్తారు. మీరు వచ్చారు. ఓకే సార్ మనం ఏం చెప్తే గాలి అంటారు వాస్తవంగా చెప్పాలంటే మనం కూడా కొన్నిసార్లు గమనదారా అంటాం మంది ఎక్కువ